హల్లెలూయా. మంచిది. చదవబడిన కీర్తన 9వ కీర్తన 3వ వచనంలో నుండి దేవాతి దేవుడు ఈ సమయంలో మనందరితో సూటిగా మాట్లాడునుగాక. ఆమేన్. దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి ఈ రోజున మనకిచ్చిన 9వ అధ్యాయం 3వ కీర్తనలో నుండి మాట్లాడుట కొరకై నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. చాలండి. ఇక్కడ చెప్తుంది నీవు నా పక్షమున బాబు అని. దావీదు గారేనా? నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుతున్నావు అని ఈరోజు నా కీర్తనకారుడు రాసి మన ముందు. మరి దీనిలో నుండి ఏం తీసుకుంటారా పిల్లలు అని నేను ఈరోజు నా ప్రశ్న అనేది ఈ చోట్ల పెట్టబడింది. మరి ఈ రోజున కూడా ఎవరి మీద మనస్ఫూర్తిగా ఇందులో ఇది ఫలానైతే మనకి సరిపోద్ది. నా పక్షమున అని గోల్డ్ మేరీ తర్వాత ఉదయ్ కుమారి, వ్యాజ్యమాడని సాత్వికు, న్యాయం అని వర్షిణి, కృష్ణవేణి అమ్మా, తీర్పు అనేవారు మరి సునీత గారు, తీర్చుచున్నావు అని అక్షయ రాణి, ఆసీనుడివై అంటే కూర్చుని అని తాడిగడప సుశాంత్. నువ్వేమన్నావు? ఏమనలేదా? దాచుకుని ఏంటి? అయిపోయిన తర్వాత ఇంకేమున్నది? నా మాట వస్తే బయటికి అక్కడ ఆగిపోవాలి కదా అని ఆలోచించు. చెప్పండి ఏంటి? నీవు పాప తేజు. ఎవడు? యేసురాజు గారు. చూడండి, నేను ఒకటి చెప్తున్నాను. చెప్పిన మాట మళ్ళీ చెప్పకూడదు అని ఆ ఒక్కడికే కానీ ఆడు చెప్పింది మరొకటి చెప్పుకోవచ్చు. అంటే అది అయితే బాగుంటుందని వాళ్ళకి ఇష్టమైంది, నీకు ఇష్టమైతే చెప్పుకోవచ్చు. అంతేగాని ఆడు చెప్పారు కదా నేను ఏదో చెప్పాలి కాదు. కానీ కావాల్సింది ఏంటంటే ఇందులో ముఖ్యమైన దాన్ని మనం మాట్లాడాలి, ముఖ్యమైన దాన్ని తీసుకోవాలి. కనుక ఇక్కడ కృష్ణవేణి నువ్వేంటి అమ్మ? తీర్పు. నువ్వేంటి? న్యాయము. నీవేంటి? న్యాయము. నీవేంటి? లేదు. సాత్విక నువ్వు వ్యాజ్యము. నీవు కూర్చోట ఆశీనుడు. అక్షయ అమ్మా అమ్మా తీర్పు తీర్చుతున్నావని. మరి షారూర్ నువ్వేం లేదా? నువ్వు చెప్పలేదా? చెప్పవా? సరే. పూజిత నువ్వు అమ్మా నా పక్షమున. ఉదయ్ కుమారి గారు నా పక్షమే. సరే. సునీత, పెద్ద సునీత తీర్పు. ఓకే. గోల్డ్ మేరీ గారు నా పక్షమున. అదేవిధంగా మరి అమృతం గారు నా పక్షమే. సరే. ఉదయ్ కుమారి గారు నా పక్షమే. మొత్తం నా మీదే నడవాలి. మరి కూర్చున్న పెద్ద మంగమ్మ గారు అమ్మా నా పక్షమేనా? ఓకే. ఇంకెవరున్నారు? అక్షయ తీర్పు తీర్చుతున్నారు. ఈ విధంగా ఒక్కొక్కడు వాడు చెప్పారు. అంటే ఒకళ్ళని చులకం చేయడానికి కాదు, కానీ ఈ చోట్లో పలికిన మాట దేవాతి దేవుడు ఆలకిస్తున్నాడు. నేను ఆలకించినా ఆలకించకపోయినా పర్లేదు, కానీ ఆసక్తిని చూస్తున్నాడు. ఆ ఆసక్తిలో నుండి ఈ రోజున దేవుడు మాట్లాడటానికి తీర్పు
తీర్పు అనేది ఈ రోజున మాట్లాడుతుంది. ఆ తీర్పు అనే మాట వచ్చిన వారు ఎవరెవరు? పెద్ద సునీత గారు, అమ్మ కృష్ణవేణి, అక్షయరాణి. ఏమ్మా నువ్వు మిగతాది వదిలేయి, తీర్పు ఉంది కదా. తీర్పు అమ్మ, తీర్పు. ఓకే, ఈ 1, 2, 3 ఇంకా ముగ్గురు ఉన్నారా? ముగ్గురికి ఇవ్వు, ముగ్గురికి 3 సబ్బులు ఇవ్వు పోని, లేకపోతే ఒక కేకుల ప్యాకెట్ ఒకటి ఇవ్వు పోని. ఎవరికైతే ఎవరు ఒక్కొక్కరు రండమ్మా. ఈ రోజున ఇంచుమించు మ్యాక్సిమం 5 అని చెప్తారు అనుకున్నా. తీర్పుడే కదా. నేను అనుకున్నా ఒక 5 అని చెప్తారు ఈరోజు. ఒక 5 అని నేను అంచనా చేసుకున్నాను. ఎందుకంటే నా పిల్లలకి కావాల్సింది తీర్పే. ఈ రోజున తీర్పే కావాలి. రండి మీరు కూడా రండి సార్. కృష్ణవేణి, మంచిది. ఈ రోజున తీర్పుని గురించి నేర్చుకుందాం. ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుత కాలాన్ని బట్టి, జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి అసలు ఏంటి శోధన అని ప్రతి ఒక్కరిలో బాధపడుతున్నారు. ఈ వారంలో, పోయిన వారంలో చాలా భయంకరమైన వాటి నుండి దేవాది దేవుడు తప్పించాడు. స్టార్టింగ్ అంటే ప్రాణానికి ప్రమాదమైన కాడ స్టార్ట్ అయ్యి, ప్రమాదకరం అంటే ప్రాణానికే హానికరమైన చోట్లో స్టార్ట్ అయ్యి చివరికి జర్రితో ముగిసింది ఈ వారం. కాళ్ళజెర్రితో చూసారా, తేలొచ్చింది, కడుపులో మంట వచ్చింది, హాస్పిటల్లో ఆఖరికే పడుకున్న చిన్నపిల్లల మధ్యలో జర్రి వచ్చింది, చెవు మీద బాగుతుంటే ఇంకేదో పురుగు అనుకుందాం. సాక్ష్యాలు విన్నారు కదా. అటువంటి వాటిని గురించి అసలు తీర్పేంటి, దేవుని తీర్పేంటి, ఈ కార్యం ఏంటి, ఏంటి నాయన ఈ శోధన అని పెద్ద మంగమ్మ గారు, ఏంటి నాయన అన్నీ మన దగ్గరే ఉన్నాయిరా. అదేంటో ఈ రోజున తెలుసుకుందాం. వాక్యంలో నుండి తెలుసుకుందాము. స్పీడ్గా తెలుసుకుందాం ఈ రోజున. ఎందుకనంటే కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలో నుండి, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు, నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. అంటే ఇక్కడ చెబుతున్నటువంటి వాక్యం ఏంటి అంటే, నీవు నా పక్షమున వ్యాజ్యమాడి. దేవాతి దేవుడు ఎప్పుడు నరుడు పక్షాన వ్యాజ్యమాడతాడు, అపవాది పక్షాన్ని ఏం అడగడం. వ్యాజ్యమాడే దానిలో కూడా న్యాయం ఉండాలి. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. మనకి కథార్థం అవ్వాలి, దాన్ని బట్టి తీర్పు ఎలా ఉందో తెలుసుకోవాలి. కనుక ఈరోజు చెప్పబడుతున్నటువంటి వాక్యము, సింహాసనాసీనుడై. ఎక్కడ తీర్పు తీర్చేది? ఎక్కడ సింహాసనం? ఇప్పుడు మందిరంలో, ఈ చోట్ల ఉండి తీర్పు తీర్చుతున్నాడు. ఎక్కడో ఎప్పుడో ఏదో జరుగుతుందని మాత్రం మనకొద్దు. ఈరోజు ఆదివారం విశ్రాంతి దినం రోజున మన అందరం కలిసి కూర్చుని నా పక్షమున వ్యాజ్యమాడయ్యా. ఒకసారి నాతో వ్యాజ్యమాడు. ఎందుకంటే నేను అది చేసే ఎన్నడూ చేసి ఈ వారంలో ఆ చేసిన వాటి మీదట నా మీద వ్యాజ్యమాడు. నీకు కుదరం చేశాను కదా, నీకు కూడంది చేశాను కదా, నీకు నచ్చం చేశాను కదా, నాకే హానికరమైందని నేను చేశానుగా, వాటిని పక్షాన మాట్లాడు ఈరోజు వాక్యంతో. ఆ వ్యాజ్యం ఈ రోజున వ్యాజ్యం ఆడటానికి చోట్లకి ఏదో కాదు మనం వచ్చింది. ఎందుకంటే దేవుని వ్యాజ్యమాడి ఈ రోజుతో, ఈ విశ్రాంతి రోజున మనకున్న పాపాన్ని, మనకున్న ద్వేషాన్ని కడిగి మరలా శుద్ధి చేసి గుమ్మం దాటడానికే ఈ రోజు వచ్చాం. అంతేగాని ఆదివారం వచ్చాం వెళ్ళిపోయాం కాదు. వచ్చిన మనతో వ్యాజ్యమాడతాడు ఆయన. దేంతో? న్యాయంగా వ్యాజ్యమాడే. దేంతో వ్యాజ్యం ఈ రోజున? దేంతో వ్యాజ్యం? బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యంతోనే. వాక్యమే మనతో మాట్లాడుతుంది. ఆ మాటలే న్యాయం. ఇది న్యాయం, ఇది అన్యాయం అని వ్యాజ్యమాడి మనకి ఆకరణ సింహాసనాసీనుడై ఏం చేయాలంటే తీర్పు తీర్చుస్తున్నావు.
వ్యాజ్యమాడి అని చెప్తుంది. సింహాసనాసీనుడైన ఆయన ఇప్పుడు వ్యాజ్యం ఎవరితో? అది మనతో నేను రా, ఎవడో బయట వాళ్ళ సంగతి మనకెందుకు. ఇప్పుడు ఆయన గుమ్మంలో ఆయన దగ్గర ఆయన ఎదురు కూర్చున్నది ఎవరు? మనమేనా? ఎవడో బయట వాళ్ళ గురించి చెప్పేసి వాళ్ళకి చేశాడు వీళ్ళకి చేశాడు తీర్పు వాళ్ళది కాదు, ముందు మంద కనుక చెప్తుంది, వ్యాజ్యం ఆడుతుంది. ఆ వ్యాజ్యం ఆడిన దాన్ని బట్టి ఏమంటున్నాడంటే ఇక్కడ ఈరోజు చదవబడిన కీర్తనలో నుండి తీర్పు 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 అని శాసనట్లు ఉంది. మీకు చదివారు లేదు, చాలా చోట్ల తీర్పుల గురించి ఉంది. దాని గురించి ఏమంటుందండి? 6వ వచనంలో ఏమంటున్నాడు? నీ శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమై నీవు పెళ్లగించిన పట్టణంలో స్మరణకు రాకుండా బొత్తిగా నశించారు. వ్యాజ్యం ఆడితే ఏం జరగాలి? శత్రువులు ఎవరిలో ఉన్నోళ్ళు? ఇప్పుడు వ్యాజ్యం ఎవరికరా? ఇప్పుడు మనలో ఉన్నది శత్రువు. మనలో శత్రువు లేదా? ఉన్నది ఏమవ్వాలి? దేని వలన? వాక్యం ద్వారా అది నశించాలి, మళ్ళీ ఎన్నడో కనపడకుండా. అదే ఇక్కడ ఆత్మీయంగా తీసుకుందాం ఈ రోజున వాక్యం. ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు, కానీ మనకు ఉపయోగపడాలి. మన బ్రతుకులో కొన్ని ఆయనకి నచ్చనివి ఉన్నాయి. అవి ఏం చేయాలంటే నశించాలి. అందుకనే ఇక్కడ చెప్తుంది, శత్రువు నశించాలంటే నా మీద గొడవ వేసుకున్నాడు, నా మీద అబద్ధం చెప్పినాడు, నాకు తిరుగుబాటుగా ఉన్నాడు, ఎవడో పక్కోడు నశించడం కాదు, ముందు మనలో ఉన్నోడు నశించాలి. అంటే దేవుడికి విరోధంగా మనలో ఏదుందో అది నశించాలి. అది నశించేమైపోవాలి? ఎన్నడూ కనపడకుండా నిర్మూలం అవ్వాలి అని చెప్తుందనమాట. దాన్ని బట్టి 6 ఏం చెప్తుంది? శత్రువులు నశించిని, వారు ఎన్నడూ ఉండకుండా నిర్మూలమైనవి, నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను, అప్పుడు శాశ్వతంగా ఉన్నాడు. చూడండి ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఇక్కడ చెప్తుంది 4వ వచనంలో, కాబట్టి నా శత్రువు వెనుకకు మళ్ళుదురు, నీ సన్నిధిని వారి జోగుపడి. ఈ రోజున నశించిన వారు, మన శత్రువు అనేవాడు, దేవునికి నచ్చనివాడు, ఆయనకి ఇష్టం లేనివాడు నశించాలి. నశించగానే జరిగేది ఏంటంటే జోగిపడి మోకరించి, ప్రభువా ఎంత గొప్ప దేవుడు అయ్యా, నాకు ఇష్టం లేదు ఎప్పటి నుంచో ఉంటుంది బాబు, నేను మరవలేకపోతున్నాను, నేను మానేయలేకపోతున్నాను, నా అలవాటుని విడిచిపెట్టలేకపోతున్నాను బాబు అని జోగుపడేది ఎప్పుడో తెలుసా? మోకరించేది ఎప్పుడో తెలుసా? మనలో ఉన్న పాపాన్ని కడగబడినప్పుడు, మనలో కొన్ని నశించినప్పుడు, కూడని వాటిని నశించినప్పుడు అప్పుడు మోకరిస్తాం. అంతేగాని చాలామంది దేవుడు నాన్న స్తోత్రాలు, మీ అందరికి వందనాలు, నాకు అలవాటు ఉంది, అది మానేయలేకపోతున్నా. నువ్వు మానేయలేవురా, దేవుడు మానిపించాలంటే నీ మనస్ఫూర్తిగా అడగాలి. దావీదు భక్తుడు ఏమన్నాడు తెలుసా? నాలో నీకు నచ్చడం ఏమైనా ఉంటే లైన్ చేసేయ్యా, నువ్వు తీసేయి అంటే తీసివేయ సమర్థుడు ఆయన కనుక ఆ విధంగా చేయాలి ప్రార్థన. అంతేగాని నీలో అది ఆ మనసుండి అది చేయాలనే కోరుకుండి నువ్వు ఎంత చేసినా అది పోవు. నువ్వు తీయ్యా, నేను తీసుకోలేను. ఎప్పుడైతే ఆయనకి అప్పగించావు ఖచ్చితంగా తీస్తాడంతే. ఆ విధంగా ఈ రోజున తీర్పు గురించి కొన్ని మాటలు క్లుప్తంగా 7 మాటలు తీసుకున్నాం. క్లుప్తం అంటే 3 అనుకున్నారు, క్లుప్తంగా 7 మాటలు తీసుకున్నాం. 7 మాటల్లో ఆ తీర్పు అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అసలు తీర్పు అనేది ఎక్కడ స్టార్ట్ అవుద్దిరా? మొదటి పేతురు రాసిన పత్రిక వెళ్దాం. ఎక్కడ స్టార్ట్ అవుతుంది తీర్పు అనేది చూద్దాం. అయ్యా మనమే వ్యాఖ్యం ఆడాలి, మన దగ్గరే మొదలవుతుందని అనుకున్నాం కదా. అసలు తీర్పు అనేది చెప్తున్నారు కదా, తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ చెప్తుంది మొదటి పేతురు పత్రిక 4:17. అమ్మా, తీర్పు దేవుని ఇంటి యొద్ద
ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు ఏమవును? చూడండి, ఇక్కడ చెప్తుంది ఏంటయ్యా ఈ తీర్పు ఎక్కడ స్టార్ట్ అవుతుందట? అందుకే కదా ఇప్పుడు మనమే తీర్పు విషయంలో మనం అందరం కూర్చున్నాము. ఇప్పుడు తెలుసుకోవచ్చింది, మాట్లాడేది దేవుడు ఎవరితోనంటే మనతోనే. ఇక్కడ అందరూ నువ్వు నేను మనందరం కలిసి ఉన్నాం. తీర్పుని గురించి మాట్లాడుతున్నాడు. తీర్పు ఎక్కడ ఆరంభమవుతుందట? దేవుని ఇంటి వద్ద. అంటే మొట్టమొదటిగా నాతో మీతో మనతోనే స్టార్ట్ అవుతుంది తీర్పు. అందుకే ఈ రోజున ఏంటయ్యా నాకే శోధన. నువ్వు నచ్చావు, నువ్వు మెచ్చుకున్నావు, నువ్వు కావాలనుకున్నావు, దేవుణ్ణి కోరుకున్నావు, నేను సంకేతం నీ దగ్గర స్టార్ట్ అవుతుంది. అంతేగాని ఎక్కడో దారిపోయాడు కూడా ఆయనకి దేవునికి ఇష్టమైన పిల్లలుగా వచ్చి కూర్చున్నారు కాబట్టి నిన్ను బాగు చేసుకునేది నీకుంటుంది. నీ పిల్లవాడు కాబట్టి నువ్వు ఈ స్కూల్ కాదు ఆ స్కూల్ అని నువ్వు చదివించుకుంటున్నావు. పక్కోడికి ఏంటి బాధ? అదేవిధంగా దేవాతి దేవుడు తీర్పు ఎక్కడ మొదలవుతుంది? మన దగ్గర నుంచే. దాని గురించి తెలుసుకోండి ఈ రోజున. మొట్టమొదటిగా తీర్పు దేవుని యొక్క ఆరంభ కాలము వచ్చి ఉన్నది అని చెప్తుంది. ఆరంభమయ్యే కాలం, ఆ కాలమే ఈ కాలం. ఏంటయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి సువార్త బోధిస్తున్నాము, మందిని కట్టాము, కూటాలు వస్తున్నాయి, మరి మీటింగులు పెడుతున్నారు. ఇన్ని జరిగినా శరణం లేదా? ఇన్ని జరిగినా మార్పు లేదా? ఇన్ని జరిగినా నిజాన్ని నమ్మట్లేదా? ఇన్ని జరిగినా గుర్తించలేకపోతున్నారా? అయితే స్టార్ట్ అవుతుంది, ఆరంభం అవుతుంది. ఆరంభమయ్యే కాలం అంట. జాగ్రత్త ప్రార్థన చేయండి. ఎవరికి వాళ్ళు వీలైనంత వరకు కూటాలు పెట్టండి. నేనైతే మనసు గడగడలాడిపోతుంది. ఎప్పుడే వినపడదో, ఎప్పుడే ఫోన్ వస్తుందో అని. నిజంగా ఈ వారంలో, పోయిన వారంలో ఎన్నో భయంకరంగా ఉన్నాయి. కనుక ఈ విషయంలో మనం ఇంతవరకు కూడా దేవుడు బోధిస్తూనే ఉన్నాడు, ఇప్పుడు బోధిస్తూనే ఉన్నాడు. కానీ ఈ వారంలో వచ్చింది తీర్పుని గురించి ఆరంభమైంది. ఆరంభమయ్యే కాలం ఈ కాలాన్ని గురించి మరి అమ్మగారు కూడా 7 నెలల్లో ఉపవాస ప్రార్థనలు పెడదాం. చాలా మంది పెడుతున్నారు కానీ మనం పెడతాం. అంటే మనకి ఇంక ఈడు రాలా, మనకి ఇంక వయసు రాలా, మనం చిన్నపిల్లలమే అనుకుంటున్నాం. మందిరం స్టార్ట్ అయింది, 4 సంవత్సరాల మీటింగులు కూడా అయింది. కనుక ఈ చోట్లో రక్షణ కూడా పొందుతున్నారు బిడ్డలు. దాని గురించి తీర్పును మన ఇంటికడే మొదలవుతుందట. 4 కూడా చదవండి పోనీ అమ్మా. 4:6 అమ్మా. మృతు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను అని చెప్తుంది. అంటే ఇక్కడ ఏంటయ్యా తీర్పు? ఎందుకు తీర్పు తీర్చున్నాం అంటే సువార్త ప్రకటించబడింది. ఈ గ్రామంలో వదిలిపెట్లా చెప్పట్లేదు. వారం మైక్ పెట్టి కొంతమంది మైక్ అడి తిప్పండి, ఈడి తిప్పండి అని ఎంతమంది ఎన్నిసార్లు చెప్పమన్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మైక్ ఎటో గడి తిప్పి బయటకు వదిలిపెడతానే ఉంది ఈ సువార్త సహవాసం. అవునా కదా? ఈ సువార్త ప్రకటించబడుతుంది కనుక తీర్పు అనేది చెప్పారుగా, సువార్త చెప్పారుగా, దానికోసం తీర్పు ఆరంభం అవుతుంది. జాగ్రత్త. ఇప్పుడు వరకు లేదు నా కోపం, నా ఉగ్రత లేదు. ఇప్పుడు వరకు లేదు. చంటి పిల్లలాగా చూసుకున్నా, తెలిసి తెలియని వారని చూసుకున్నా. కానీ ఇప్పుడైతే ఆరంభమైంది అంటుంది. ప్రార్థన చేయండి, భయపడండి, ప్రతి విషయంలోనే జాగ్రత్త పడండి అని చెప్తుంది. ఆరంభం ఎక్కడో కాదు, బాధరాల మెట్ట మీదే. ఒక మాటలో చెప్పాలంటే బాధరాల మెట్ట మీద క్రీస్తు సువార్త సంఘపు మందిరంలో స్టార్ట్ అయింది, ఆరంభమైంది తీర్పు. ఆసీనుడై ఉన్నాడు మందిరం దగ్గర బలిపీఠం ముందు. చెప్పేది నేను కాదమ్మా, చెప్పేది నేను కాదు, ఆయనే చెప్తున్నాడు. ఆ విధంగా చెప్తున్నాడు. ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతిక్షణం, ఆరంభించద యేసు నీతో ప్రతిదినం, ఆనందించద యేసు నీలో ప్రతిక్షణం, ఆస్వాదించద నీ మాటల మాధుర్యం, ఆరాధించద నిన్నే నిత్యం, ఆస్వాదించద
నీతో ప్రతిదినము, ప్రతిదినం కూడా ఆరంభిస్తున్నాడు. ఆస్వాదించిన నీ మాటల మాధుర్యం. ఇప్పుడు మాట్లాడే మాట ప్రతి ఒక్కటి కూడా మాధుర్యంగా తీసుకోండి, హెచ్చరికగా తీసుకోండి. అంతేగాని ఇది నాకే అన్నారు కానీ ఇది ఎవరికో నాకు కాదని రేగి చెట్టు కింద గుడ్డోళ్ళగా చూస్తే ఆ విపత్తు అనేది మనం ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది బాబు అమ్మ. కనుక రేగి చెట్టు కింద గుడ్డోడికి వచ్చాడు ఏంటి అంటే, గుడ్డోడు రేగి చెట్టు కింద కూర్చున్నాడు, కాయలు రాస్తున్నాయి, టెక్కమని నిలబడింది. అది ఎక్కడ పడిందో తెలదు, రేగే పడింది. అదేవిధంగా ఈ రోజున మాధుర్యమైన మాట పడుతుంది. అది నువ్వు తీసుకోకపోతే గుడ్డోడి, అది తీసుకోకపోతే మనసు లేనోడి, అది తీసుకోకపోతే నీ హృదయం ఈ మాటల మాధుర్యాన్ని రుచొత్తలేదంటే అదే ఇక్కడ చెప్తుంది. నెంబర్ 1 మన దగ్గరే స్టార్ట్ అవుతుందంట, ఆరంభం అవుతుందంట. దీన్ని బట్టి అందుకు మనం ఎలా ఉండాలి? ఆరంభం అవుతుంది కనుక ఎలా ఉండాలి అని చెప్తుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అధ్యాయం 11:31 వచనం. అమ్మా, అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు విమర్శ ఎవరు చేసుకోవాలి? మనమే. అంతేగాని ఏంటి అలా ఉన్నావు అని పక్కోళ్ళు అడగకూడదు. ఏంటి ఎక్కడున్నావు? నువ్వు దేవుడిని నమ్మావు కదా, ఏంటి ఎక్కడున్నావు ఆదివారం అని పక్కోళ్ళు అడిగిందాక మనం ఉండకూడదు. భయం. ఎంత భయపడిపోయారు ఈ వారంలో. ఏంటయ్యా భయపడేవంటే జరిగిన సిచ్యువేషన్ బట్టి భయం చెప్తుంది. భయపడిపోయా, నేను ఎంతో భయపడి. ఏంటి? దేవుడి చేతిలో ఉన్నా నేను. నా ప్రవర్తన ఎలా ఉందో, నా కార్యం ఎలా ఉందో సాక్ష్యం చెప్పలేకపోయా, భయపడుతుందంట. దేవుడికి వెంటనే సాక్ష్యం చెప్పలేకపోయా. ఆ భయం అనేది ఎప్పుడు వస్తుంది అనుకున్నారు? దేవుడు చూస్తున్నాడు అన్నప్పుడే భయం వస్తుంది, అంతేనా? నువ్వు ఎక్కడి నుంచి ఉన్నా, ఏది తిన్నా, ఏది త్రాగినా ఎప్పుడు భయం వస్తుందంటే నేను తినేది మంచిది కాదు, నా శరీరానికి అది పడదు. నేను వెళ్తున్నా, టీ ఇచ్చేశారు, ఆ టీలో పంచదార ఉంది, వెంటనే ఒక్కసారి తాగి అమ్మో పంచదార ఉందమ్మా. భయం ఎప్పుడు వస్తుంది? నాలో అది ఉంది, ఆ వ్యాధి ఉంది కాబట్టి ఆ టీ తాకూడదు. అదేవిధంగా నీలో, నాలో, మనలో కూడా దేవుడికి కుదరనది ఎక్కడికన్నా నిలబడినప్పుడు, ఏదైనా చూస్తున్నప్పుడు అది చూడగానే దీన్ని చూస్తేనేంటి, ఇక్కడున్నానేంటి, ఇది మాట్లాడనేంటి అని భయంతో ఉంటామన్నమాట. అందుకే ఇక్కడ చెప్తుంది ఏమని, అయితే మనలో మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదము అని చెప్తుంది ఇక్కడ. అంటే విమర్శించుకోవాలి, భయపడాలి. తప్పనిసరి ఒక చోటుకి వెళ్తాం, వెళ్ళినప్పుడు చేయకూడని చోట్ల నిలబడి ఉంటాం. ఏంటి ఇక్కడ మనకు అవసరమా? విమర్శించుకోవాలి. మనలో మనకి ఆ ప్రేరేపణ రావాలి, మనకి గద్దెంపు రావాలి. అది తీర్పు పొందకపోవడానికి కారణం. ఏంటయ్యా అంటే, దేవుడికి తెలవదా, నేను ఇది చేయాలి కదా, వీళ్ళందరూ నా వాళ్ళే కదా, నేనో చేస్తున్నా. కాదు, నీతో భయం, నీలో భయం, ఇది చేయకూడదు నేను. అయినా ఏంటి, నేను ఇక్కడున్నా, మనసు చచ్చిపోవాలరా. అంతేగాని సమర్థించుకుంటే దేవుడు చూస్తున్నాడు. అందుకే ఈ రోజున తీర్పే విషయంలో మాట్లాడుతున్నాడు మనతోనే. మొదలయ్యేది మన దగ్గరే, ఎక్కడో బయట వాళ్ళ దగ్గర కాదు. ఎందుకని నేర్చుకోవడానికి వచ్చాం, వాక్యం వింటున్నాం కనుక ఈ రోజున వెంటనే భయం రావాలి, ఒళ్ళు గడపడు చేయాలంతే. ఏంటి, నేను ఈ మాట అనేసా, చిటుక్కున చెల్లా తప్పైపోయింది, ఏదో వచ్చేసింది మాట. వెంటనే లేదు, దేవా స్తోత్రం నాయన, అలవాట్లో వచ్చేసింది బాబు, ఈసారి అన్నాను ఆయన. వెంటనే ఆ మాట ఎవరినైనా అన్నప్పుడు పశ్చాత్తాపం నీలో వస్తేనే అప్పుడు దేవుల్లో ఉన్నట్లు లెక్క. అప్పుడు నిన్ను గద్దించి దాన్ని సరిచేసి ఆ తీర్పులో నీకు రానియకుండా అది ఆయన వెళ్ళేసుకుంటాడు. అర్థమైందా? రెండోది. మరి మూడోది దగ్గరికి వెళ్దాం. అసలు మనల్ని శిక్షిస్తూ సరిచేయగల సమర్థుడు ఎవరు? యేసయ్య ఒక్కడే. సరిచేస్తూ శిక్షించగలిగిన వారు ఎవరంటే యేసయ్య ఒక్కడే. పోనీ ఆయన ఏం చెప్తున్నాడు? 2 పేతురు 3వ మాటగా 2 పేతురు పత్రిక అధ్యాయము
2 పేతురు పత్రిక అధ్యాయం 2:10 9-10 వెళ్ళి 2 కలిసి భక్తులను శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచు కొడుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుట వరకు ప్రభువు సమర్థుడు. చూడండి, సమర్థుడు ఎవరంటే ప్రభువు. అంటే మనకి వచ్చే శిక్ష ఆపగలడు. ఎప్పుడు మనం ఎప్పుడైతే దానికి భయపడ్డామో తీర్పు దినం వరకు ఈ మధ్యలో దాన్ని సమర్థించుకుని మనం చక్కగా దాన్ని వదిలేసే వరకు ఆ తీర్పులోకి మనం రాం. అదే చెప్తున్నాడు. అంతేగాని ఈ కొద్ది పనే కదా దేవుడు ఒప్పుకోడా, తినాలి కదా, ఇప్పుడు తినాలి కదా. ఒక్కొక్కసారి అన్నం తినాలని కాదు, తిండి కోసం ఆతృత పడి ఏదేదో తింటాం కాదు. అవసరమైతే పొత్తుండు దేవుని పేరిట, దానికి తగిన మూల్యం నీకు ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. అంతేగాని ఈ టయానికి అన్నం తిన్నారు కాబట్టి తినేసి అక్కడ ఎవరో దారంట పెడుతున్నారు కాదు. దేవుని బిడ్డగా ఉన్నావు, దేవుని సొత్తుగా ఉన్నావు, మహోన్నతిని బిడ్డ. మనం సామాన్యం కాదు. నువ్వు నమ్ముకున్న ఆయన ప్రభువు ఎంత అంటే తీర్పు తీర్చడానికి సమర్థుడు, ఆ సమర్థుడు కదా అని మా ఓడి, మా నాన్నే, మా తండ్రి, మా ప్రభువే తీర్పు తీర్చేది. మనకేంటిలే అనుకుంటున్నావా? దేవుడు మనవడు అనుకుంటావు. సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన ఏ తప్పు చేయలేదు. నేను ఆయన్ని నమ్ముకున్నాను, ఆయన్ని ఆరాధిస్తున్నాను, ఆయన పేట కూటం పెట్టాను, ఆయనకి ఖర్చు అవుతున్నాను, ఆయనకి బోళ్ళంత ఖర్చు పెడుతున్నా. నేను ఆయన పెట్టినాయి, కానీ నేను ఏం చేసినా కుదురుతుందంటే ఒప్పుకుంటాడు ఆయన. లోకంలో అయితే కుదురుద్ది. మా నాన్న ప్రెసిడెంటు లేదు, నేను పలానా ఎమ్మెల్యే గారి తరపు లేదు, నా పార్టీ ఇది, ఇలాంటి లోకంలో కుదురుద్ది. ఏం చేసినా పలానా ఆయనకి చెప్తే భార్యాభర్తలు మధ్యలో వెళ్ళాడు, రాయి పెట్టి కొట్టాడు ఒక ఆయన. భార్యను కొట్టాడు, కొడితే నా భార్యను కొట్టేవేంటారు అని భర్త వచ్చాడు. ఆమెను వదిలేసి ఈయన కొట్టాడు. కొట్టినప్పుడు ఆయన పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఆయన పార్టీలో ఉన్న ఆయన, రై అట్టటి చేసావురా, తీసుకెళ్ళి ఈయన్ని ఖచ్చితంగా ఈ మధ్యలో చంపేస్తాం కానీ పలానా చోట్ల పెట్టమని ఆయన తరపు, ఆయన పార్టీ అయి చెప్పుకున్నాడు దాసేసి. అది ఇక్కడ కుదురుద్ది, దేవుడి దగ్గర కుదురుతా? దేవుడి దగ్గర కుదరదు. తీర్పు విషయంలో జాగ్రత్త. అందుకని ఏం చెప్తున్నాడు? మనల్ని శిక్షిస్తున్నాడు అనేది ఉండగలగా ఆ సమర్థుడు ప్రభువు ఎక్కడ నుండి వచ్చింది? ఆ సమర్థత ప్రభువుకి, అంటే తీర్పు తీర్చే సమర్థత ఆ ప్రభువుకి ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు తీర్పు తీర్చేవాడు అని ఉంది. అంటే అంత సమర్థుడు, తీర్పు తీర్చడం కొరకు కాదు, సమర్థుడై ఉన్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకి, దేవుని కుమారుడికి ఆ సమర్థత ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజున ఒక విషయంలో చెప్పుకోవాలంటే సంఘ పెద్దగా ఈరోజు ఒక ఇంటికి వచ్చి నిలబడి, ఇదిగో ఇలా చేయాలి, ఇది మంచిది, ఈ విధంగా ఉండండి, ప్రార్థన చేద్దాం, సంఘ సపోర్ట్ ఉంటుంది, మేమున్నాము అని ఆంధ్రీ గారు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ విధంగా మీరు ఈ విధంగా ఉండండి అని చెప్పడానికి ఆ సమర్థత ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకు ఒక సంఘం ఉంది, ఆయనకు ఒక సంఘంలో ఒక పలుకుబడి ఉంది, ఆ విధంగా జీవిస్తున్నాడు కనుక నేనున్నా నా సంఘం ఉందని నేను చెప్పని, ఆయన చెప్పని, మీరు చెప్పని. మీరేం చెప్తారు? మా సంఘం ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది చెప్పరా? అంతేగాని మా సంఘం దిగుడుగా ఉంటే చెప్తారా? మాకు ఉందమ్మ సంఘం అని తలంచుకుని వెళ్ళిపోతారు. అంతేగాని కరెక్ట్గా సంఘం ఎప్పుడుందో, సంఘ కాపురు ఎప్పుడున్నాడో వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటామా లేదా? చెప్పుకుంటున్నారా? ఎందుకే ఏ గొప్ప అండి, మంద కూడా అట్లాంటి ఉందంటారా? సంఘ విషయంలో మాత్రం ఎక్కడ చెక్కు చెదరరు. వాక్య విషయంలో కానీ
క్రమ విషయంలో కానీ ఏనాడు కూడా మీరు తలదించుకోకుండా ఉండటానికి ఆ దేవాతి దేవుడు నన్ను సరిచేయునుగాక, ఆయనే నన్ను నిలవబెట్టునుగాక. ఆ విధంగా ఉండటానికి కారణం, ఆ విధంగా ఉండటానికి కారణం చెప్తుంది మరొక మాట. సమర్థత ప్రభువుకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మొదటి పేతురు పక్కనే ఉంటుంది. మొదటి పేతురు గారు రాసిన పత్రికలో నుండి ఆ మొదటి పేతురు పత్రిక 2:23. అమ్మా, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. నేను దేవుని కుమారుని ఏమనుకుంటున్నారు, నన్ను సిలువేస్తారా అని అన్నాడా? ఎంత తగ్గించుకున్నాడు అసలు? అసలు ఏమన్నా మాటకు మాట అన్నాడా? బెదిరించాడా? ఆయన ఏం చేశాడంటే అప్పగించుకున్నాడు. అప్పగించుకున్నాడు మీకు తెలుసా? ఎక్కడ అప్పగించుకున్నాడు? సిలువలో. అంతకుముందు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి తీసుకెళ్ళడానికి వచ్చారంట. వచ్చినప్పుడు ఆ కాలంలో ప్రతి ఒక్కళ్ళు అంగీ వేసుకుని ఇంచుమించుగా శిష్యులతో కలిసిపోయి యేసుక్రీస్తుండేవాడంట. ప్రత్యేకంగా నేను దేవుళ్ళు అన్నట్టు కనపడేవాడు కాదు. అంతమందిలో చూస్తే ఎవరు దేవుడు, ఇందులో ఎవరు యేసుక్రీస్తు అని తెలియకుండా ఉందంట. అటువంటి సమయంలో ముద్దు పెట్టాడంట. ఎవరు? యోధ గారు. నేను ఎవరు ముద్దు పెట్టుకుంటాడే, ముద్దు పెట్టుకుని చూపించాడంటే అందరూ ఒకేలాగున్నారా లేకపోతే వేరు వేరుగున్నారా? ఒక్కలాగున్నారు కనుక ఆయన ముద్దు పెట్టి అప్పగించాడు. అంటే తను తాను అప్పగించుకున్నాడు అనడానికి రుజువేంటి? ఆయన ముద్దు పెట్టాడు, ఓకే. అంతకుముందు అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి జరిగింది ఏంటి? నేనే ఎవరినైనా ఎరుగుతున్నారు మీరు, కర్రలో కుదురీలు పట్టుకుని వచ్చి ఎరుగుతున్నారు ఎవరి కోసం అని ఆ తోటలోకి వెళ్ళినప్పుడు అయినా నేనే యేసుని, మీరు ఎత్తుకుతున్న యేసుని నేనే, నన్ను పట్టుకోండి. ఆ విధంగా అప్పగించుకున్నాడు ఆ యేసయ్య. అంతేగాని ఏమనయ్యా యేసయ్యనా అదిగో అట్టేస్తున్నాడు చూడు, అలా తప్పించుకోలేదు, అప్పగించుకున్నాడు. అందుకే ఇక్కడ ఆ సమర్థత ఎందుకు వచ్చింది? యేసయ్యకి అంత సమర్థత అంటే తన్ను తాను అప్పగించుకున్నాడు, గొడవ పెట్టుకోవాలి. ఈ రోజున కూడా నువ్వు కూడా ఏదైనా పొరపాటు ఉంటే సమర్థించుకుంటేనే ఇక్కడ క్రీస్తు సువార్త సహవాసంలో నీ పేరిట తీర్పు అనేది తీర్చబడదు. ఈ రోజున తీర్పు గురించి చెప్తుంది. ఆ సమర్థత నీకు కూడా కావాలా? మాటగా మాట అనాలి, దెబ్బకి దెబ్బ కొట్టాలి, రూపాయికి రూపాయి చెల్లించాలి. ఇలాంటివి వద్దు. ఏం చేయాలంటే ఒకవేళ తప్పు జరిగితే, ఒకవేళ పొరపాటు జరిగితే, అక్క పొరపాటు అయిందక్క, సిగ్గుపడే అవసరం లేదురా. నిజాన్ని ఒప్పుకునే విషయంలో నీ భర్త దగ్గరే 2 కాళ్ళపై పడిపోయి ఏదో పొరపాటు అయిపోయింది ఒప్పుకు. అంతేగాని గయ్యాళ్ళలాగా ఎగపడిపోయి నా భర్త కదా, నాకు నోరు ఉంది కదా అని చేస్తే దేవుడు చూస్తున్నాడు. అందుకే చెప్తున్నాడు ఈరోజు తీర్పుని గురించి. లేదు భార్యకి నేను భర్తను కదా, దానికి లోభర్త పెట్టని పళ్ళ బిగురు భర్త కూడా ఏదైనా చేశాడా? దేవుడు చూస్తున్నాడు. తీర్పు తీర్చడానికి రెడీగా ఉన్నాడు. కనుక ఈ రోజున తీర్పు గురించి చెప్తుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుందంట? మన దగ్గరే. ఇప్పుడు చర్చ అనేది జరిగేది ఎక్కడంటే మన దగ్గర, మన కోసమే మాట్లాడుతుంది ఈ రోజున. దానిని బట్టి చెప్తుంది ఇది 4వ మాట. అంటే ఈ విధంగా ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపకయు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నాడు. పోనీ 1:17 చదవండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు గనుక మీరు పరదేశుల ఉన్నంత కాలము ఇవాళ మట్టికే ఆదివారం లేకపోతే సోమవారం ఆ రోజు మట్టికే భయం కాదు, భయపడుతూ ఉండండి. ప్రతిదానికి భయపడాలి. క్రైస్తవుడు అంటే ఎలాగ పోల్చుకోవాలి తెలుసా? ఒక అరిటాకు వల్లే పోల్చుకోవాలి. క్రైస్తవుడు దేంతో పోల్చుకోవాలి? అరిటాకు వెళ్ళి మునిమే పట్ట,
ముళ్ళొచ్చి అరిటాకు పడ్డ చిరిగిపోయేది ఎవరు? అరిటాకు. కనుక మనం ఎప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అరిటాకు వలె మనం కాపాడుకుంటూ ఉండాలి. మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, ఏ విషయంలోనైనా మనం ఆ విధంగా ఉండగలిగితే అప్పుడు తీర్పులోకి వెళ్లకుండా దేవాతి దేవుడు చేస్తాడు. అందుకే ఈ రోజు తీర్పుల గురించి చెప్తుందనమాట. అంటే ఆ విధంగా తండ్రి తీర్పు ఎలా ఉండదు, ఎలా ఉందో చూద్దాం. తండ్రి తీర్పు ఎలా ఉంది? ఈ విధంగా యోధా 1:6, యోధా 1:6, యోధా 1:6, యోధా 1:6. మరియు తన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాజనమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములో ఆయన బంధించి భద్రం చేశాడు. ఎలా ఉందో తెలుసా తీర్పు? నా వాడికి ఒకలాగా, నీ వాడికి ఒకలాగా తీర్పు తీర్చేది భూమి మీద. అలాగే ఉంటుంది. మనతో కూడా మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనకు గూడు ఉంది, మనకు బడి ఉంది. మనం ఏదో చేస్తున్నామని కాదు. తీర్పు తీర్చే విషయంలో తన మన అనేది లేకుండా, భేదం ఏది లేకుండా తీర్పు తీర్చగలిగిన వాడే మన ప్రభువు, మన దేవుడు. ఆ విషయంలో దూత, దేవదూత ఆడు మాపాలేదు, లేకపోతే ఈడు మా కొడుకు, ఈడు మా కూతురు, ఇలాంటివి ఏమి లేవు. ఇలాంటివి ఏమి ఉండవు కూడా. ఈ రోజున మా అమ్మాయి, మా అబ్బాయి అనేది ఏముండదు. కానీ ఆ తీర్పు తీర్చే విషయంలో ఒక్కొక్కసారి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నేనైతే కొన్ని విషయాల్లో ఆ ముఖం మీద చెప్పలేక ఆ ముఖం వెనకే ఎగదిగా చూస్తుంటాను. ఆ ముఖం వెనకే ఎగదిగా చూస్తుంటాను. కొంతమంది అనుకుంటారు, అవై అయ్యగారు చూసా అది దాని వెనక ఎగదిగా చూస్తున్నాడు ఏంటంటే యూట్యూబ్లో నాకేం భయం లేదు. ఎందుకు చూస్తున్నావు? నా కూతురు నిన్నటిదాకా బుట్టలు పెట్టలా, తట్టలు పెట్టలా, పెద్ద గాజులేలా, ఏం పెట్టలా, ఒక దైవ కళలో ఉండేది. ముఖం చూడగానే ఉన్నట్టుండి ఈ తట్టలేట్రా బాబు, అది నేను చూసేది. అంతేగాని ఇంక వేరే ఉద్దేశంతో నేను చూడను. కానీ పక్కన వాళ్ళు అనుకుంటారు, ఏంటి 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 అనేదంటే నా కూతురు, నా కూతురు, నా కూతురు. కొన్ని విషయాల్లో భక్తిలోకి ఎదరికెళ్ళిపోయాక మంచి బలమైన బిలీవర్స్గా రెడీ అయిపోయి భక్తిలో ఎదుగుతూ 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 ఉండగా అపవాది ఎవడో పట్టుకుని పక్కన అయినప్పుడు ఎన్నే వస్తాయి బొట్టలు, ఎన్నే వస్తాయి తలకి రంగు, ఎన్నే వస్తాయి ఇక్కడికి గాజులు. నైస్గా ఒక గాజు వేసుకుని ఒక వాచ్ పెట్టుకో, ఓకే. అంతేగాని పెద్ద పెద్ద తిత్తులు అలాడే ఇంతంత తట్లు పెట్టుకుని అదొక లాగా కనపడితే నాకైతే అదొక లాగుండే చూస్తాం. ముఖం ఇంకా పదే పదే ఏంటి చూస్తున్నాడు, ఏంటి చూస్తున్నాడు, అదే చూస్తా. నేను ప్రభు బల్ల ఎదుట, ప్రభు ఎదుట, బలిపేట ఎదుట నుండి మాట్లాడుతున్నాను. అంతేగాని కింద నీతో నాతో గుసగుస మాట్లాడుతున్నా. ఖచ్చితంగా యూట్యూబ్లో కూడా వెళ్తుంది. నేను చూస్తున్నా. ఎందుకు చూస్తున్నానంటే వాళ్ళలో మార్పు వచ్చింది, మరలా మార్పు పోతుందేంటి అది చూసేది. కనుక ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. ప్రతి ఒక్కరు కూడా, నేనైతే మామూలుగా వెళ్ళి గెలిచడం ఒక్కదాన్నే చూసి నేనైతే ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా ఎలా ఉన్నామని నేనైతే అన్నాను. ఎప్పుడైనా వాక్య సమయ సందర్భానుసారం వచ్చినప్పుడే దాని గురించి మాట్లాడతాను. అంతేగాని నేను వచ్చి ఇంచుమించుగా 10 సంవత్సరాల పైన అయింది. ఎవరితోనైనా సీక్రెట్గా దేని గురించి మాట్లాడినట్టు లేదు. ఎవరింటికాడన్నా గంటసేపు కూర్చుని ఏదైనా మాట్లాడినట్టు ఏమి ఉండదు. ప్రార్థనకి వెళ్తాను, ఏదైనా చేస్తాను, అంతే, అంతవరకే. ఏది కూడా ఎగాదిగా మాట్లాడి ఏదైనా ఉండదు. అదే ఈ రోజున నన్ను ఈ చోట్ల నిలబట్టడానికి కారణం దేవుని పేట. అదే నా ప్రభువు నాతో ఉన్నాడు. అందుకునే ఇక్కడ చెప్తుంది. ఇది ఎన్నో మాట అమ్మా? 5వ మాట. 5వ మాట అంటే దేవదూతలు కూడా దేవుడి తీర్పు ఎలా ఉంది? దేవదూత విషయంలో కూడా ఆయన రాజీ పడలేదు. దూతల్లో ప్రధాన దూత ఎవరు? దూత. దేవదూతల్లో ఈ రోజున దేవుడు నమ్మి దేవుడి పేరిట దూతగా భూమి మీదకి వచ్చి ఆయన పేరిట కార్యం చేసింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి
కార్యం చేశాడు. ఆయన పక్షాలు కూడా అది సిలువ వేసేసారంతే. లేదా మన పక్షాలు వచ్చి కొంతమందిని పాపాలను తీసుకుంటానన్నాడు. ముందుగా ఆయన దగ్గర పాపం లేదురా, ఉందా? ఆయన మరియమ్మ గారి గర్భాల్లో పుట్టినప్పుడు పాపం లేదు, పాపంతో పుట్టలేదు, పాపం లేదు. కానీ మన పాపాలు ఎప్పుడైతే ఆయన మేలేసుకున్నాడో అప్పుడు శిక్షించాడంతే. అంతేగాని పాపం ఆయన మీద లేకుండా ఆయనకి శిక్ష అర్హుడు కాదు. నువ్వు నేనైనా ఏ పాపం లేకుండా ఉంటే శిక్షలోకి వెళ్ళాం. అదే ఈ రోజున చెబుతుంది. యేసుక్రీస్తును సైతం ఆ శిలువ మీద ఆ మరణానికి అప్పగించేసాడంతే. ఆ మరణం ద్వారా మనం విడిపించబడ్డాం. ఎప్పుడైతే విడిపించబడ్డామో ఆ దేవాతి దేవుడు ఆ మరణాన్ని ఒక మనిషికి చేసినటువంటి క్రియను బట్టి దేవాతి దేవుడు క్షమాపణ వచ్చింది. ఆయన మళ్ళా తిరిగిలేసిపోయాడు. ఆయన వస్తానని చెప్పాడు, విజయకాకేశాడు. నాయనా తండ్రి, నువ్వు చెప్పిన పని నేను చేసేసా, పాపాలన్నీ తీసేసుకున్నా, శిలువ శ్రమ అనుభవించేసా, నా మరణం అప్పు చెప్పేసా, నేను మళ్ళీ రెడీ తీసుకెళ్ళిపోయాడు. ఆ విధంగా నువ్వు నేను కూడా అలా చేయాలని ఈరోజు చెప్తుంది వాక్యాన్ని బట్టి. ఇక్కడ చెప్తుందనమాట. అంటే ఎవరిని కూడా తీర్పు తీర్చే విషయంలో రాజీ పడడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రాజీ పడ్డు. కానీ క్షమార్పణ అడిగితే ఒప్పుకుంటాడు. ఈ రోజున క్షమాకాలం, కృపాకాలం. ఎందుకయ్యా? కృపలో ఉన్నాం కనుక ఒప్పుకో. తప్పుకుంటే మాత్రం నీ మోట నీకే ఉండదు. ఒప్పేసుగా మూడవాడు. అదే ఇక్కడ చెప్తున్న మాట ఈ రోజున శ్రమల గురించి ఆగాదు. ఈ విధంగా చెప్తుంది 5వ మాట. మన 6వ మాట కాడికి వెళ్దాం. అంటే అర్ధంతరంగా పోయిన సంగతి ఏమండి ఇలా ఒప్పుకోవాలన్నారు. ఈ విధంగా ఉన్నారు. అర్ధంతరంగా యమానం ఊరిపోయిన వాళ్ళు ఉంటారు, నీళ్ళల్లో మునిగిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ ఆత్మల సంగతి ఏంటి తెలవాలి కదా. శిక్ష వాళ్ళకి లేదా? వాళ్ళు అర్ధంతరంగా పోయారుగా. వాళ్ళ సంగతి ఏంటంటే చెప్తుంది ఇక్కడ ప్రకటన 20:13. వాళ్ళ సంగతి ఏంటి అమ్మా? సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాను, పాతాళమును వాటి మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించాను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున ఎట్టనవు అని. ఈ రోజున వాళ్ళ క్రియ అనేది ఖచ్చితంగా తీర్పులోకి వస్తుంది. ఎన్నో పాపాలు చేశాడు, లేదు ఎంతో పుణ్యం చేశాడు, అన్యాయంగా చచ్చిపోయాడు. ఎంత గొప్పోడురా, ఎంత మంచోడురా. ఏంటి అర్ధంతరంగా చచ్చిపోయాడు? అర్ధంతరంగా చచ్చిపోయిన ఆ రోజుకి తీసుకెళ్ళి దేవుడి దగ్గర ఇదిగో ఈ ఆత్మ ఆ ఆత్మ తీయగానే ఆ ఆత్మ అక్కడికి వస్తుంది. మరి తీర్పు తీరుస్తాడట. ఆత్మను తీర్పు తీర్పాలంటే ఆధారం ఉండాలిగా. ఇప్పుడు నువ్వు వెళ్ళి నన్ను కొట్టాడు, ఆధారం ఏంటి, సాక్షి ఏంటి అని అడుగుతారు లేదా? అదేవిధంగా వీళ్ళు అర్ధంతరంగా పోయారు కదండి, లేదు కొంతమంది మామూలుగా పోయారు కదండి. వీళ్ళందరికీ తీర్పు అసలు ఎట్ట చేస్తారండి, ఎట్ట జరుగుతుందండి అంటే ఆఖరిగా 7వ మాట చెప్తుంది. ఇవన్నీ ఎట్ట చేస్తాయండి? 20:12 చదవండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచి తిని అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున గ్రంథాలు ఉన్నాయంటారు. ఈ రోజున చాలా మంది అనుకుంటారు ఎంత తీర్పు తీస్తాడు, ఏ విధంగా తీర్పు చేస్తాడు, ఏ విధంగా అంటే తీర్పు అంటే ఆ తీర్పు అనేది గ్రంథం ఉన్నదంట. ఎక్కడ గ్రంథాలు ఎక్కడున్నాయిరా? ఆధారాలు ఉన్నాయి. నువ్వు నేను అనుకుంటున్నాం చీకట్లో చేసాము, తుప్పలో చేసాము, రోడ్డు మీద చేసాము, ఎవరు చూడకుండా చేసాము,
పిల్లిలాగా తలకాయ పిడతలో పెట్టి తాగేసాం పాలు ఇలాంటివి అనుకుంటున్నాం. కానీ ఒక రాయి పడుతుందంట, 2 గ్రంథాలు ఉన్నాయంట. ఆ 2 గ్రంథాల్లో రాయబడి ఉన్నాయంట. జీవగ్రంథం తెలుసు కదా, ఇక్కడ బాప్తిస్మం తీసుకోగానే నీ పేరు మారి అక్కడ రాయబడుతుందంట. ఆ గ్రంథంలో నీ పేరు ఉంటుందంట. ఇక్కడ చెప్తుందంటే ఏమని చెప్తుంది? పోనీ పైన 11 కూడా చదవండి. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను. వాటి నిలుచు చోటు కనపడపోయాను. భూమికి లేదంట, ఆకాశం లేదంట, నిలవటానికి చోటు లేదంట. మనం ఏపట్టాడు ఈ రోజున బైబిల్ పట్టుకుని మందిరంలో కూర్చుని మందిరంలో ఉన్నా కానీ కొన్ని మనకి ఈ విధంగా ఉన్నాయంటే గ్రంథాలు ఉన్నాయంట. వాటి ఆధారంలో తీరుతాడు. అంతేగాని ఆయనకి ఇష్టమైనట్టుగా పెద్ద మనిషి కొంతమంది ఉంటారు, అరే ఆడేదో ఏడిచండే కానీ పోనీరా, తప్పు మొత్తం చేసిందని ఒక్క మాటతో తీసేస్తాడు. ఎందుకని ఆయన తనవుడు. ఏదో ఏడిచాడు కానీ ఎదవ పోనీరా, ఎంత కవర్ చేస్తారు. కానీ అక్కడ ఉండరు, రాయబడి ఉంటాయి అంట. నువ్వు చేసింది నేను చేసింది. ఈ రోజున బైబిల్ పట్టుకుని ఈ రోజున బ్రతుకుతున్నా నేను, ఇక్కడ తింటున్న ఆహారం లేకపోతే వేరే చోట్ల నుంచి వస్తున్న ధనం ఏదైనా సరే నేనేం చేశానో ఖచ్చితంగా దేవుడు రాస్తూనే ఉంటాడు. నాకు 500 చేతికి రాగానే ఏం కొనాలి పిల్లలకి, ఏం కొనాలి పెద్దలకి, ఈ విధమైన ఆలోచన వస్తుంది. అంతేగాని ఇది నాదే, నేను జేబులు వేసుకుందాం, నేను దాచుకుందాం, అది చేసుకుందాం, ఎలాంటిది రాదు. ఎప్పుడైనా సరే ఇది వెనకమాల ఉంచుదామనే ఆలోచన నాకు రాదంతే. ఎందుకని దేవుడు మలిచాడంతే, అది నా అంతటి నాకైతే రాదురా, దేవుడు చేశాడు. దేవుడి ముందు నేనంట నీకు నచ్చని ఏనంటే తీసేమని కూడా నాకు నచ్చిన ఏదన్నా ఒకటి అలా చేసినప్పుడు మనసులో తప్పు వచ్చేస్తుంది. ఆయన తప్పైంది ఆయన. ఈ విధంగా దేవుడితో కలిగి ఉంటే 2 గ్రంథాలు ఉంటాయి అంటారు. రాస్తాడు. ఆ విధంగా రాస్తే వాడు చెప్తుంది ఆఖరి మాట. ఈ విధంగా రాస్తే అంటే గ్రంథకర్త చివరిగా ఏం చెప్తున్నాడు? ఇవన్నీ రాసిన గ్రంథకర్త చివరిగా ఏం చెప్తున్నాడు అంటే యోహాను 3:17. అమ్మా యోహాను సువార్తె, పత్రిక అయితే పత్రిక అని వస్తుంది. యోహాను అమ్మా తన సహోదరుని ఎవరండి? బలి క్యాచ్ చేసేవరా? చెప్పు. లోకము తన కుమారుని ద్వారా అమ్మా రక్షణ పొందుటికే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు లోకమునకు పంపలేదు. చూడండి ఇక్కడ చెప్తున్న మాట ఏమనంటున్నారు? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. అంటే అంత శిలువ త్యాగం చేసిన ఆయనకే తీర్పు తీర్చే విధానం లేదు. మరి మనం తీర్చేస్తాం? అది అసలు దాని నోరు అసలు మంచిది కాదు. చెప్తావా? దాని బుద్ధి అసలు మంచిది కాదు. చూడటానికి అంత చక్కగా కనపడుతుంది కానీ అబ్బో తీర్పు తీరుస్తున్నారా లేదా? ఆ తీర్పు అనేది మన తండ్రి, మన దేవుడు యేసయ్యే తీర్పు తీర్చడానికి కుదరదని చెప్తే మనకి ఎందుకురా? ఈరోజు నువ్వు కూడా ఆ పాప వాళ్ళ పాప మారదే బాబు నాకు ఎందుకు వచ్చింది, వీళ్ళైతే ప్రార్థన చేయి, వాళ్ళు మారాలని. అంతేగాని నువ్వు మారవు అసలు నీకు అనవసరం. మారతాడో మారడో నీకే తెలుసు. అది ఒకవేళ ఈరోజు వెంకటరాజు గారు ఉన్నాడు, మారడాన్ని నువ్వు అనుకుంటున్నావేమో, ఆయన మారితే నువ్వు పనికిరావురా. అక్కడ కాలు పెట్టి ఆ విధంగా ఆయనే మారాడనుకో ఈ ప్రాంతంలో మరి అన్నీ వ్యవహరిస్తాడేమో, అంతే అనుకోవాలి. కానీ మారడం ఆ మాట తీర్పులు తీర్చడానికి పనికిరావు, నేను తీర్చడం పనికిరావు, నాకు బట్టి కుదరదు. అందుకే నేను ఎవరిని కూడా ఏది అయ్యగారు వేగుతాడు ఏం చెప్పడం, వాక్యం వచ్చాను నేను చెప్తాను. నాకు తీర్పు తెచ్చే పని నాది కాదు,
వాక్యమంతి చెప్తా అమ్మగారి అంగమాలు ఉండే ఎన్ని మాటలు ఇక్కడ మీకే తెలుసు. ఇవన్నీ ఎగేస్తారంట ఆయన కూడా పాపం. అది 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 ఆ విధంగా జరిగే సిచ్యువేషన్ మీకు తెలియదు. కానీ నేను బట్టి వెనక తిరిగి నేను కూడా ఏమన్నాం నాకేంటి నాకు 2 తీర్పులు నిజమే ఒప్పుకుంటున్నా. బలిపేటంటే చెప్తున్నాను అంతే. అది అది అంటే అంత జాగ్రత్తగా కనిపెట్టకపోతే నీకు తిట్టడానికి కూడా ఏముండదు అబ్బాయి అని చెప్తుంది ఇండైరెక్ట్గా. నేను ఆ విధంగా హెచ్చరించకపోతే చెప్పకపోతే నేను ఎండాలి నువ్వు ఎండ, ఇద్దరు వెండి అయితే బంగారం అసలే ఉండదు, ఎండి కూర్చుంటాం అని ఆమె చెప్తుంది. యూట్యూబ్లో చెప్తున్న వాక్యం. కనుక నా వశంలో ఉన్నంత వరకు దేవుడు నన్ను ఏనాడు లెక్క ప్రకారంగా ఏనాడు చచ్చిపోయా. ఊరందరూ చూసి వెళ్ళిపోయారు. దినాలు దెబ్బలు చేయలేదు కానీ చచ్చిపోయా. ఆనాడే చచ్చిపోయా. ఈ రోజున బ్రతికున్నానంటే కేవలం ఆయన కృపే. ఆయన నిమిత్తమే ఈ రోజున నన్ను తిన్నా, ఈ రోజున జాగ్రత్తగా ఉంచిన ఆయనే ఉంచుతున్నాడని సంతోషించిన ఆయనలోనే, దుఃఖించిన ఆయనలోనే, బలహీనత వచ్చిన ఆయనలోనే, బలంగా ఉన్న ఆయనలోనే, ఆయనలో ఉన్నాను కనుక ఈ రోజున ఆఖరిగా చెప్తుంది ఏమంటే లోకము రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు అని. ఆయన అంటే నువ్వు నేను మన సంగతి ఏంటి? తీర్పు తీరుస్తున్నవేమో ఒకవేళ, ఎవరినన్నా ఏదన్నా అంటున్నామో ఒకవేళ, నీకు చేతనైతే ప్రార్థన చేయి, అంతేగాని తీర్పు తీర్చు మాకు అని చెప్తుంది. అంటే 18 చదవండి పోనీ. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వాసం ఉంచని వాడు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక ఇంతకుముందే ఏంటయ్యా దేవుళ్ళో ఉన్నాడు అలా మాట్లాడుతున్నాడు ఏంటంటే ఆయన వదిలేశాడు. దేవుళ్ళో ఉండి కూడా ఎగదిగా మాట్లాడుతున్నాడు. దేవుళ్ళో ఉండు ఆ అమ్మాయి అంటే ఎట్టుందంటే దేవుడు తీర్పు తీర్చేశాడు. ఇక నీ బతుకంతేలే, నేను ఎన్నో చెప్పినా నువ్వు అంతే అంతే అని ఇక్కడ చెప్తాను. తీర్పు అయిపోయిందంట. అందుకే ఆ వాగుడు అవన్నీ పోవాలంటే ఆయన పెట్టాడు. కానీ ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. 19 చదవండి. ఆ తీర్పు ఇదే, తీర్పు లోకంలోనికి వచ్చాను అమ్మా, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించ లేక అమ్మా చెప్తుంది. మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తాను. చచ్చిపోతావు అబ్బాయి, చచ్చిపోతావు. చచ్చాను ఫుల్గా వేసేసి పిల్లడుకుంటూ వస్తాను. తాగి మొన్నే కదా హాస్పిటల్కి వెళ్ళావు, డాక్టర్ గారు చెప్పారు కదా తాగొద్దన్నావు, తాగితే చచ్చా అంటే వాళ్ళ ప్రేమ చేతి వెలుగు వైపు లేదు, బతుకు మీద లేదు, ఆశి దేని మీద ఉందంటే చచ్చిపోయే విధానం ఉంది. ఏంటయ్యా పట్టుకుందంటే ఆయన ఒక దెయ్యం పట్టుకుంది, అది చచ్చిపోయి దెయ్యం, పడ్డ దెయ్యం. ఆ దెయ్యం పట్టుకుని అక్కడికే తీసుకుపోదామని ఆ విధంగా ఉంది. కానీ ఆయన దేవుని పోలికి ఆయన్ని కూడా రక్షించుకోవాలనే చూస్తున్నాడు దేవుడు. ఆ విధంగా రక్షించుకోవాలని చూస్తున్నాడు కనుక 20 చదవండి పోని. అమ్మా, దుష్కారము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు రాడంతే. రాబాయ్ ఇప్పుడు వచ్చాడు ఈయన, అడుదూకాడు ఈ దూకి చివరికి వచ్చి కానుకుంటున్నాడు. ఇదంతా కూడా ఏంటి? యేసుక్రీస్తుని కూడా రోజున దేవతో తెలిపోయి ఇదిగో ఇక్కడి నుంచి దూకు, నీ దేవుడు నీ తండ్రి పట్టుకుంటాను అన్నాడుగా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అన్నాడుగా. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రదర్శించింది. ఆయన ఎన్నాడా అవతల పో అన్నాడు. ఎన్నదెవరు? చెప్పింది చెప్పినట్టు తిన్నదెవరు? మొదటి ఆదాము. ఇది తినొద్దు అన్నాడా? ఇవన్నీ తినొద్దు అన్నాడు. ఇవన్నీ కూడా ఎదురు సమాధానం చెప్పింది అవ్వ. అయితే భార్య తెచ్చింది తిన్నది ఆదాం గారు. మొదటి ఆదాం గారు మట్టితో చేశాడు కనుక
ఈ విధంగా ఉంటుందని దేవుడు అన్నీ చూపించి ప్రవక్తలు పెట్టి ఇంకో ప్రవక్తలు ఇవన్నీ పెట్టి ఆఖరికి కడపటి ఆదంగా ఆయన వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుండి పైనుండి వచ్చాడు కనుక పై సంగతులు తెలుసు ఆయనకి. భూమి నుండి తీసిన వాడు కనుక భూ సంబంధి అయి ఉన్నాడు. భూ సంబంధి అయిన వాడు ఆదాం అయితే పర సంబంధి అయిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఆయన ఎలా ఏది పాడు చేయాలి, కీడు చేయాలి, ఏదో చూపించాలి, ఏదో ఆశ పెట్టాలని ఈ లోకమంతా ఇచ్చేస్తాను నీకు పైకి తీసుకెళ్ళి చెప్పాడంట ప్రభు. ఈ రోజున మన యేసురాజు గారండి మన యూత్ లీడర్ గారు మరి ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత నీకు యునానిమస్గా ప్రెసిడెంట్ ఇచ్చేస్తాం. ప్రెసిడెంట్ అండి మా ఆవిడ కూర్చొని చెప్తున్నానండి వచ్చి మనకేంటి యునానిమస్గా ప్రెసిడెంట్ ఒప్పేసుకో. ఇప్పుడు దాకా నన్ను పని మంచి చెడ్డ కూడా ఇది ఎలాగో ఇదే చెప్తానంటే వచ్చేసావా పదా అని ఉన్న పాటను వెళ్ళిపోతాడు. మరి దేవుడు ఏం చేశాడు? లోకమంతా నీకు ఇచ్చేస్తా పోరా, అసలు నీది కాదు నాది. కనుక ప్రెసిడెంట్ పదవులు ఎమ్మెల్యే ఎంపీ పదవులు కోరుకున్నది. నువ్వే పదవి కోరుకోవాలంటే యూత్ లీడర్ ఏం చేయాలి? మందిరానికి ఏం చేయాలి? మందిరంలో ఉన్నది నా చుట్టూ ఉన్న సంగతి. ఆ విధంగా దీని కొరకు అది తీసివేయ ఆ పెద్దలో ఆ హోదా అనేది తీసివేయబడింది. ఆ విధంగా నీకు గమనించేది. కనుక మనం కూడా ప్రతిదానికి లోబడిపోవద్దు, ఆ విధంగా ఉండొద్దు అని 25 కూడా చెప్తుంది. అంటే వాళ్ళు ఎందుకు రావట్లేదంటే వెలుగేంటో తెలవదు. ఇంకా చదువుకుంటే బోర్డు ఉంది. కొన్ని 21 కూడా చదువుతారా? సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు చోట్లోకి వచ్చిన వాళ్ళు మీరే ఆ వెలుగు దగ్గరికి వచ్చారు. అంతేగాని బోల్డర్లు ఉన్నాయి. సినిమా ఇప్పుడు వాక్యం వినాలంటే టీవీ కాడ లేదా? నాకంటే గొప్పగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ చోట్ల కంటే ఆనందంగా పైన ఫ్యాన్ కుదిరితే ఉంటే వేసి పడుపు మీద పడుకుని తరగతి తిండి మీద తిండి 3 తిండ్లు వేసుకుని ఇట్టా చూస్తే వాక్యం ఉంది. కానీ ఈ రోజున మందిరంలోకి మన ప్రాంతంలో దేవుడు మందిరం ఇచ్చాడు. ఆ మందిరంలో నేనుండాలని ఎక్కడికి వచ్చారు మీరు? వెలుగు. ఈ చోట్లో పొందుకున్న వెలుగు. ఈ చోట్ల మనందరం టీవీలో చెప్పే వాక్యం అనేది మనందరికి సంబంధించి చెప్తారా? మీ మొక్కవేక నేను చూస్తున్నాను, నా మొక్కవేక మీరు చూస్తున్నారు. మనందరం కలిసే కదా తీర్పుల గురించి నేర్చుకున్నది. ఎక్కడెక్కడో బయట వాళ్ళ గురించి చెప్పట్లా. ఇక్కడ మనం కూర్చుని చర్చించుకున్నాం. ఈ చర్చిలో ఆ చర్చిలో చర్చించుకున్నది ఏంటంటే ఈ రోజున తీర్పుల గురించి. ఆ తీర్పు ఎలా వస్తుందంటే ఫస్ట్ తీర్పు అనేది ఎక్కడ ఆరంభమవుతుంది? మన దగ్గరే, దేవుని ఇంటికాడే. దేవుని ఇల్లు ఎవరు? మనమే. ఇల్లు మన ఇంటికాడే ప్రారంభమైంది. రెండవది మనం విమర్శించుకోవాలి. ఈ ఆదివారంలో మనతో మాట్లాడింది ఏంటి అని విమర్శించుకోవాలి. నెంబర్ 3 ఆ శిక్షలో తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. అంటే దేవుడికి మనకి ఎన్న దాన్ని మనతో తీర్పు విషయంలో చెప్తానికి సమర్థుడై ఉన్నాడు. నెంబర్ 3. నెంబర్ 4 ఆయన శ్రమ పెట్టబడి ఎదురు మాట్లాడాల. 4వ మాటగా చెప్తున్నాడు. 5వ మాట తన ప్రధానత్వమును నిలబెట్టుకుని ఆయన ఏం చేశాడంటే వాటి వశములున్న మృతులను అప్పగించెను. 6వది తన ప్రధానత్వం నిలుపుకొనుటకు దేవదూతలను కూడా తీర్పు విషయంలో జాగ్రత్తగా తీర్పు తీర్చాడు. 6వ మాటగా వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించను. సముద్రం కానీ భూమి కానీ ఎక్కడున్నాయైనా ఇదిగోయా ఇది మీ ఆత్మని అప్పగించింది. చివరికి ఏం చేస్తాడంటే గ్రంథకర్త చెప్తాడు, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే కానీ ఈ తీర్పు తీర్చడానికి ఆయన రాలా. తీర్పు తీర్చేది
తండ్రి అయిన దేవుడు తీర్పు మధ్యవర్తి మధ్యవర్తి మధ్యవర్తి. ఈ రోజున యేసుక్రీస్తు మధ్యవర్తి అంతేనా? చాలామంది మధ్యవర్తిని మరొకరు చెప్తున్నారా, ఈ ప్రార్థన ఆలకించండి దేవా, ఈ ప్రార్థన ఆలకించండి అని. ప్రార్థన చేయవలసింది యేసుక్రీస్తుకి అయితే వేరే వాళ్ళు చెప్తున్నారు. వేరే వాళ్ళ గురించి కాదు, యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు మధ్యవర్తి. ఈ రోజున యేసుక్రీస్తు వరకే, ఆయనే వెళ్ళాలి, ఆయనే ఈ విజ్ఞాపన చేసినా, ఆయనే పాప క్షమార్పణ పెట్టినా, ఆయనే భిక్ష పెట్టినా, ఏం చేసినా ఆయన చేయాలి. ఆఖరిగా చెప్తుంది ఆ విధంగా వెలుగు దగ్గరికి రండి, మీకులాగా వెలుగులోకి రావడానికి ప్రయత్నం చేయండి అనేటిని. తీర్పు పట్టి తీర్చమండి. నువ్వు ఎంత పాపం చేసావు, నువ్వు గుడికొస్తావా అనొద్దు. ఎంత పాపినైనా క్షమించేవాడు మన ప్రభు అయిన యేసు. ఇంత తాగుబోతోడు మారుతాడా ఏమో. ఇప్పుడు వచ్చినటువంటి నా పేరేంటంటే రామకృష్ణ, మాతా రామకృష్ణ గారు మారడం ఏంటి? చాలాసార్లు మందిరానికి వస్తాడు, కాల్కిస్తాడు, ఆ దారిలో కనపడ్డప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడతాడు. మరి ఈరోజు ఆయనతో పాటు ఇంకొకటి ఉంది, దాన్ని బట్టి గుర్తిపేసింది అంతే. దెయ్యం ఉంటే అంతేనా బాబు, ఇంట్లో కూడా దెయ్యం పెట్టిన వాళ్ళు వస్తుంటారు. ఎవడో కాదు, మన ఇంట్లో వాళ్ళే అయితే బతాలు వారే దెయ్యం బట్టి వాళ్ళ ఇంటిని చింపేస్తారంతే. ఈయన పక్కన ఉన్నోడు వెళ్ళలేరు. ఆ విధంగా ఉంటుంది. కనుక వెలుగు దగ్గరికి రండి, వెలిగించబడిన వారిగా ఉండండి, ఆయన తీర్పుకు లోపడదాం. మనం ఎవరికి తీర్పు తీర్చొద్దు. అదే ఈ రోజున ప్రభు పేట మీ అందరికీ సంఘంగా మనందరం తీర్పును గురించి నేర్చుకున్నాం. అట్టి తీర్పు మన యొద్దనే ప్రారంభం అవును గాక. ఆ తీర్పులో మనం నిలబడకుండా తప్పించుకుందాం గాక. కనుక మనలో ఉన్న అలవాట్ని మానేయటానికి ఆ ప్రభువునే అడుగుదాం గాక. ఆమేన్, ఆమేన్.